నా పేరు సాకే రమేష్, ఎస్సీ/ఎస్టీ ప్రజా సమైక్య రాష్ట్ర నాయకులు. ఈ నెల అనగా సెప్టెంబర్ 12వ తేదీ జరగబోయే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ విషయమై కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసిస్తూ ధర్నా విజయవంతం చేయటకై ప్రతి ఒక్కరూ గ్రామాల నుండి హాజరై ఈ నెల 12న జరగబోయే ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ విషయమై ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకనో ఈ విధంగా ఎఫ్సిఆర్ రెన్యువల్ని అడ్డుకుంటుందో అర్థం కావట్లేదు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడము ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదే బానిసలుగా చూడాలని ఒక దృఢ సంకల్పమైన నిర్ణయాలు తీసుకున్నారా అనేది అర్థం కావటం లేదు. ఈ విషయమై మీరు ఎంత తొందరగా రెన్యువల్ విషయమై స్పందిస్తే అంత తొందరగా మీకు ప్రభుత్వాలు ప్రజలు అంత పట్టం కడతారు. లేకపోతే మేము గద్దె దింపే రోజులు ముందుకు చాలా ఉన్నాయని అదేవిధంగా మీరు పిల్లలకు విద్యను, బడుగు బలహీన వర్గాలకు వైద్యాన్ని, ఇంటి గూడును, ఇటువంటివన్నీ క్రీడా రంగాలు ప్రోత్సహించే ఆర్డిటీని ఈరోజు మీరు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకుండా అడ్డుకుంటున్నారంటే మీరు రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రజలు ఆర్డిటీ సమస్యను ఆర్డిటీ ద్వారా లబ్ధి పొందిన బడుగు బలహీన వర్గాలు ఉసురు కొట్టుకొని పోతారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల జరగబోయే 12వ తేదీన ఆర్డిటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ విషయమై ప్రతి ఒక్కరూ అనంతపురం కలెక్టర్ ఆఫీస్కు హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరున కోరుచున్నాను.